తెలంగాణలో మహిళలకి ప్రభుత్వము అండగా ఉంటూ అనేక విధాలుగా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉచిత బస్సుతోని అనేక విధాలుగా మహిళలకి ఉపయోగం పడతా ఉంది. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క ఏదైతే సెలబ్రేషన్ చేసుకునే సందర్భంలో కావచ్చు, లేకుంటే వాళ్ళకి అత్యవసర సమయంలో కావచ్చు, ఫ్రీ బస్ అనేది ఉపయోగపడతా ఉంది. దాదాపుగా కోట్ల మహిళలు కూడా దీన్ని వినియోగించుకుంటా ఉన్నారు అన్నట్టుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ అందులో కూడా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి వేరే రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు అన్నట్టుగా ప్రధానంగా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. వాటన్నిటికి కూడా మరి చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఫేక్ ఆధార్ కార్డులని నియంత్రించడానికి మరి ఆర్టీసీ బస్సుకి సంబంధించిన ఫ్రీ బస్సుకి సంబంధించిన స్మార్ట్ కార్డ్ అయితే తేనికైతే ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే 3 డిజైన్లు అయితే ఆలోచించినట్టు కూడా కనబడతా ఉంది. త్వరలో వాటిని తెలంగాణ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉంది. దాంతోనే వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కానీ స్వైప్ చేసి వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలపైన మరి తీసుకునే అవకాశాలు కనబడుతుంది. దాని ద్వారా ఏ మహిళ ఎంతవరకు వినియోగించుకుంది డబ్బులు అన్నట్టు కూడా క్లియర్ కట్ గా ఒక నివేదిక ఉంటుంది. ఇప్పటికే అనేక విధాలుగా అక్రమాలు జరుగుతా ఉన్నాయి. అంటే టికెట్ తీసుకొని మహిళలకు కూడా టికెట్ తీసుకున్నారు అన్నట్టుగా ఆర్టీసీ సంస్థ కొన్ని ఫేక్ టికెట్లు కూడా తీసుకుంటా ఉంది అన్నట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాని ద్వారా ప్రభుత్వం పైన అత్యధికంగా ఒత్తిడి వచ్చి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అవకాశాలకు తావు ఇవ్వకుండా స్మార్ట్ కార్డులను అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణ మహిళలందరూ కూడా అలర్ట్ కావాలన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనమైతే చెప్పుకున్నాం. త్వరలో వీటికి సంబంధించిన కార్లు కూడా మరి ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. ప్రతి తెలంగాణ మహిళకి అందిస్తాము అన్నట్టుగా చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ స్మార్ట్ కార్డులతో పాటు ఏవైతే వాళ్ళు మహిళలకు ఇస్తారన్న 2500 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆలోచిస్తా ఉన్నాము. ఈ కార్డుతోనే వాళ్ళకు 2500 వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మహిళకు సంబంధించిన ఒక గుర్తింపు కార్డు, అంటే తెలంగాణ మహిళ అని ఒక గుర్తింపు కార్డు అయితే వాళ్ళకైతే ఇవ్వబోతా ఉన్నారు. ఆ గుర్తింపు కార్డుతోనే మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అందించడానికి సిద్ధమవుతున్నట్టు కూడా కనబడుతుంది. వాళ్ళ కాడ ఒక నివేదిక, అంటే ఇంత ఏజ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత ఏజ్ వాళ్ళు ఇంత ప్రయాణం చేస్తా ఉన్నారు, ప్రతి నివేదిక కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆర్టీసీకి సంబంధించిన స్మార్ట్ కార్డులు అయితే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో ఇస్తామన్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది.